ఈ రోజు 2025 లో వచ్చేటువంటి ఐఫోన్ లో ఉన్నటువంటి ఒక బడ్జెట్ మొబైల్ గురించి అయితే ఈ వీడియోలో చెప్పబోతున్నాను. అదే ఐఫోన్ SE4. చాలా మంది ఐఫోన్ కి సంబంధించినటువంటి SE లవర్స్ అయితే ఉంటారు. ఎందుకంటే అది ఒక కాంపాక్ట్ సైజ్ గా ఐఫోన్ SE అని చెప్పేసి ఉంటుంది. ఐఫోన్ SE అయితే రిలీజ్ అయితే చేస్తూ ఉంటారు చాలా వరకు. ఇప్పుడు దాన్ని ఐఫోన్ SE4 గానైతే ఈ ఇయర్ అయితే లాంచ్ చేస్తున్నారు. దీని ప్రైస్ సెగ్మెంట్ ఏముంటుంది, దీని స్పెసిఫికేషన్స్ ఏంటి, ఓవరాల్ ఫుల్ క్లారిటీ ఇన్ఫర్మేషన్ అనేది అయితే ఈ వీడియోలో చెప్తాను. ఓవరాల్ గా నా ఒక పర్సనల్ ఒపీనియన్ అనిపించింది, అది ఏంటి అనేది లాస్ట్ లో చెప్తాను. ఓవరాల్ గా ఐఫోన్ SE4 అయితే వచ్చేస్తుంది. ఇది మనకు మార్చ్ లో అయితే మాక్సిమం వచ్చేస్తుంది. ఐఫోన్ SE సిరీస్ కి చాలా మంది ఫ్యాన్ బేస్ అయితే ఉంది. ఎందుకంటే ఐఫోన్ SE అనేది మనకు చూడడానికి చాలా వరకు కాంపాక్ట్ సైజ్ గా ఉంటుంది. ఐఫోన్ SE సైజ్ నార్మల్ గా ప్రీవియస్ వర్షన్స్ అన్ని ఎట్లా ఉంటాయంటే 4.7 ఇంచ్ అనేది ఉంటుంది. ఎందుకంటే చాలా మంది ఎందుకు ఇంట్రెస్టింగ్ గా చూపిస్తారంటే అది హ్యాండీగా ఉంటుంది, పట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది అని చెప్పేసి. బట్ ఒకటి గుర్తుపెట్టుకోండి, మనకు ఐఫోన్ SE4 అనేది ఇలా ఉండదు, టోటలీ డిఫరెన్స్ ఉంటుంది. ఎందుకనంటే మనకి ఇది 6.1 ఇంచ్ స్క్రీన్ తోటి అయితే వస్తుంది. మీరు ఐఫోన్ 14 లేకపోతే ఐఫోన్ 13 ఇవి చూసుకుంటే ఏ సైజ్ అయితే ఉందో ఆ సైజ్ లో ఫోన్ అయితే వస్తుంది. 6.1 ఇంచ్ AMOLED స్క్రీన్ అయితే ఉంటుంది. నాచ్ కూడా ట్రెడిషనల్ నాచ్ అయితే ఉంటుంది. మనకు ఏంటంటే డైనమిక్ నాచ్ టైప్ అయితే రాదు, మనకు ట్రెడిషనల్ నాచ్ అయితే వస్తుంది. మనకు బ్యాక్ సైడ్ లో కానీ చూసుకుంటే ఒక సింగిల్ కెమెరా మాత్రమే ఉంటుంది. ఓవరాల్ గా మనకు ఫోన్ కానీ చూసుకుంటే మీకు ఐఫోన్ 14 చూసినట్టు ఉంటుంది. బట్ మనకు బ్యాక్ సైడ్ లో కెమెరా మాత్రం ఒకటే కెమెరా ఉంటుంది. ఓవరాల్ గా మనకు బ్యాక్ సైడ్ లో కెమెరా వచ్చేసరికి మనకు 48 మెగాపిక్సెల్ కెమెరా అయితే ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. మనకు ఫ్రంట్ వచ్చేసరికి సేమ్ యాజ్ యూజువల్ 12 మెగాపిక్సెల్ కెమెరా అయితే ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. దీనిలో స్క్రీన్ లో వచ్చేసరికి మనకు 60Hz రిఫ్రెష్ రేట్ అయితే ఉంటుంది. సేమ్ మీకు ఏంటి అంటే మొబైల్ ని పట్టుకున్నప్పుడు ఆ ఫీల్ మొత్తం ఓవరాల్ గా ఐఫోన్ 14 పట్టుకుంటే ఎట్లుంటుందో సేమ్ ఫీల్ అయితే ఉంటుంది. బట్ బ్యాక్ సైడ్ లో మనకు ఒకటే సింగిల్ కెమెరా అయితే ఉంటుంది. దీంట్లో మనకు ప్రాసెసర్ వచ్చేసరికి లేటెస్ట్ గా ఉన్నటువంటి A18 బయోనిక్ చిప్ అయితే యూజ్ అయితే చేస్తున్నారు. ఎందుకంటే మనకు యాపిల్ ఇంటెలిజెన్స్ ఉంది కదా, అది దీంట్లో సపోర్ట్ అవ్వడం కోసం అని చెప్పేసి వీళ్ళు A18 బయోనిక్ చిప్ అయితే యూజ్ చేస్తున్నారు. ప్రీవియస్లీ ఐఫోన్ SEs లో అని చూసుకుంటే 2 జనరేషన్స్ బిఫోర్స్ అయితే యూజ్ చేస్తూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ A14, A16 ఇట్లాంటివి అయితే యూజ్ చేసేవాళ్ళు. బట్ ఇక్కడైతే మనకు అప్గ్రేడెడ్ వర్షన్ కి ఉన్నటువంటి A18 బయోనిక్ చిప్ ని మాత్రమే యూజ్ చేస్తారు. బట్ ఒకటి గుర్తు పెట్టేసుకోండి, ఇప్పుడు చాలా మంది ఏంటి అంటే ఐఫోన్ SE అనేది చూస్ చేసుకోవడం మెయిన్ రీజన్ ఏంటి అంటే కాంపాక్ట్ సైజ్ ఉంటుంది అని. బట్ ఇక్కడ మనకు 6.1 ఇంచ్ ఉంటుంది. అంటే లైక్ ఏంటి అంటే మనకు ఒక పెద్ద ఫోన్ పట్టుకున్నట్టు. సో ఇలా వీళ్ళు పెద్ద ఫోన్ అనేది తీసుకురావడం వల్ల వీళ్ళ మార్కెట్ కి ఇంపాక్ట్ అవుతుంది అని చెప్పేసి ఒక ఒపీనియన్ ఉంది. ఎందుకనంటే ఐఫోన్ SE అనేది చూస్ చేసుకోవడానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే కాంపాక్ట్ సైజ్. ఐఫోన్ 13 మినీ, 12 మినీ అని చెప్పేసి కూడా ఉండాను. ఐఫోన్ 12 మినీ, 13 మినీ కూడా డిస్కంటిన్యూ చేసేసారు. 14 లో కూడా 14 మినీ వస్తుంది అనుకుంటే 14 మినీ తీసేసి 14 ప్లస్ అయితే వేసేసారు. అంటే ఇక్కడ ఏమైపోయింది అంటే కాంపాక్ట్ సైజ్ ఫోన్స్ అనేది మొత్తం స్టాప్ అయిపోయినాయి. కాంపాక్ట్ అనేసరికి ఏమైపోయింది 6.1 ఇంచ్ అనేది వచ్చేసింది. కానీ చాలా మంది ఏంటంటే 5 ఇంచెస్ లో ఉన్నటువంటి స్క్రీన్స్ ను ఇష్టపడే వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు. బట్ ఇక్కడ మనకు 6.1 ఇంచ్ వచ్చింది. 3279 mAh బ్యాటరీ అయితే ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. అలానే మనకు 20 వాట్స్ వైడ్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ చేస్తుంది. ఇంకా వైర్లెస్ ఛార్జింగ్ కూడా సపోర్ట్ అయితే చేస్తుంది మనకు. ఇంకా దీని ప్రైస్ సెగ్మెంట్ కానీ చూసుకుంటే మనకు US లో వచ్చేసరికి $499 అయితే ఉంది. $499 అంటే అప్రాక్సిమేట్లీ మనకు ఒక 43,000 ఈ ప్రైస్ సెగ్మెంట్ లో అయితే ఉంది. బట్ ఒకటి గుర్తుపెట్టుకోండి, మనకు US లో ఏది లాంచ్ చేస్తారో దానికంటే 10,000 రూపీస్ అనేది ఎక్కువగా పెడతా ఉంటారు ఎప్పుడైనా కూడా. అంటే 43,000 ప్లస్ ఒక 10,000. నేను లాస్ట్ ఎప్పుడైనా కూడా చెప్తాను కదా, US నుంచి వేరే దగ్గర నుంచి లాంచ్ చేస్తే మనకి ఒక 10,000 రూపీస్ అనేది ఎక్కువ వస్తుంది. సో ఇప్పుడు 43,000 ఉంది, అంటే ప్లస్ 10,000 అంటే 53,000 రూపీస్ ఈ ఫోన్కి అయితే ఉంది. ఇప్పుడు ఇది వర్తా కాదా? 53,000 రూపీస్ మనం పెట్టాలనుకుంటున్నాం అనుకోండి. ఇది ఫస్ట్ థింగ్, కాంపాక్ట్ అయితే కాదు, పెద్ద సైజు. ఇది 53,000 అనుకుంటే ఇంకో కొన్ని రోజులు అయితే మనకు దివాళీ సేల్స్ అని చెప్పేసి వస్తాయి. ఆ దివాళీ సేల్స్ లో మనకు ఐఫోన్ 16 50,000 రూపీస్ లో కూడా వస్తుంది. 55,000 రూపీస్ లో బడ్జెట్ లో అయితే వస్తుంది. ఎందుకు ఈ ఫోన్ అనేది చూస్ చేసుకుంటారు? ఇక్కడ మనకు బ్యాక్ సైడ్ లో సింగిల్ కెమెరానే ఉంటుంది. ఇంకా మనకు ఇది ఐఫోన్ 16 అనేది మనకు చాలా అప్గ్రేడెడ్ అయినటువంటి ఫీచర్స్ అనేది ఉంది. ఈ ఐఫోన్ SE4 అనేది ఏంటి అంటే మనకు ఐఫోన్ 14 ఉంది కదా, దానికి మిక్సింగ్ అయినటువంటి ఐఫోన్ 14 ఇంకా A18 బయోనిక్ చిప్ ని మిక్స్ చేసినటువంటి ఫోనే ఐఫోన్ SE4. ఎందుకు చూస్ చేసుకోవాలి? ఐఫోన్ 16 వచ్చేస్తుంది కదా. సో వీళ్ళు ఎందుకు తీసుకొచ్చారు అని చెప్పేసి అయితే అర్థం అవ్వలేదు. చూడాలి ఏమైనా చేంజెస్ చేసేసి ఏమైనా ప్రైస్ సెగ్మెంట్స్ ఏమైనా తక్కువ తీసుకొస్తారా. నా గెస్ ప్రకారం అయితే 50,000 మినిమం అయితే తీసుకొస్తారు. ఎందుకంటే వీళ్ళు 40,000కి తీసుకొస్తారని చెప్పలేను. 45 ఎబోన్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. వీళ్ళు ఒకవేళ 40,000 ఈ ప్రైస్ సెగ్మెంట్లో తీసుకొస్తే మంచి కిల్లర్ డీల్ అవుతుంది. బట్ వీళ్ళు తీసుకురారు, ఎందుకంటే అది మినిమం 50,000. ఎందుకంటే ఇది ఐఫోన్ కాబట్టి ఖచ్చితంగా వీళ్ళు 50,000 రూపీస్ ప్రైస్ సెగ్మెంట్లోనే పెడతారు. నా పర్సనల్ సజెషన్ అయితే మాత్రం బెటర్ గో విత్ 16 అని చెప్పేస్తాను. ఎందుకంటే
కొన్ని రోజులు ఒక 5 మంత్స్, ఒక 5, 6 మంత్స్ ఆగారనుకోండి, సేల్స్‌లో మనకు ఐఫోన్ 16 అనేది మనకు అరౌండ్ 55,000 రూపీస్‌లో వస్తుంది. మీరు ఇక్కడ 50,000 పెట్టబోయి ఒక 5,000 యాడ్ చేసుకుంటే సో అది బెటర్ చాయిస్ అయిపోతుంది. మీరు మనీ వేస్ట్ చేసుకోకండి. సో బెటర్‌లీ గో విత్ ఐఫోన్ 16 సిరీస్‌లోకి అయితే వెళ్ళిపోండి. ఒకవేళ 40,000 రూపీస్‌లో వస్తదంటే కొనుక్కోవచ్చు. నా వీడియో అండ్ ఎక్స్‌ప్లనేషన్ నచ్చితే మాత్రం ఖచ్చితంగా ఈ వీడియోకి లైక్ చేసి కింద కనిపిస్తున్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ అయితే మరిన్ని వస్తా ఉంటాయి. థాంక్ యూ ఫ్రెండ్స్. థాంక్స్ ఫర్ వాచింగ్. సైనింగ్ ఆఫ్.